జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రముఖ ప్రవచనకర్త అయినటువంటి చాగంటి కోటేశ్వరరావు గారికి జగన్మోహన్ రెడ్డి కీలక పదవి అప్పజెప్పినప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు ఆ పదవికి నో చెప్పారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు గారు ఇదే చాగంటి కోటేశ్వరరావు గారికి ఒక కీలకమైనటువంటి పదవిని అప్పజెప్పడంతో ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు చంద్రబాబు ఇచ్చినటువంటి కీలక పదవి ఏదైతే ఉందో దానికి ఎస్ చెప్పారు. ఇది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది. గతంలో చాగంటి కోటేశ్వరరావు గారు జగన్కి ఎందుకు నో చెప్పారు, ఇప్పుడు చంద్రబాబు గారికి ఎందుకు ఎస్ చెప్పారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. వారితో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జగదేవ్ గారు, గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చాగంటి కోటేశ్వరరావు గారికి ఒక కీలక పదవి అప్పచెప్పాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారు. అయితే చాగంటి కోటేశ్వరరావు గారు మాత్రం దానికి నో చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారికి చంద్రబాబు గారు ఒక కీలకమైనటువంటి పదవిని అప్పచెప్పారు. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఆ పదవిని యాక్సెప్ట్ చేసేందుకే సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ వార్త తీవ్ర చర్చాంశంగా అయితే మారింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆఫర్ను చాగంటి కోటేశ్వరరావు గారు ఎందుకు కాదన్నారు, ఇప్పుడు చంద్రబాబు గారు ఇచ్చినటువంటి పదవిని చాగంటి కోటేశ్వరరావు గారు ఎందుకు చేపట్టారు అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? చాగంటి కోటేశ్వరరావు గారు నిజంగా మహానుభావుడు అండి. ఆయన మీరు అన్నట్టు ఇప్పుడు బాబు గారు దీనికి ఒప్పుకోవడం కూడా నాకు ఆశ్చర్యము సంతోషం రెండూ కలిగాయి. ఎందుకంటే ఆయన జనరల్గా పదవులు ఆశించి ఏం చేయలేదు. ఎగ్జాక్ట్లీ. పేరు కోసమో లేదంటే పలుకుబడి కోసమో ధనం కోసమో ఏమి ఎక్కడ ప్రస్తావన ఉండదు. అవసరం అనుకుంటే పలానా దగ్గర వాళ్ళు పిలిచారంటే వాళ్ళు బస్ టికెట్లు పంపించకపోయినా, వాళ్ళు ఎవరు మనిషిని పంపించకపోయినా ఈయన వెళ్ళి 4 ముక్కలు చెప్పొచ్చేసే తత్వం ఇది. అంటే ఆయన ప్రవచనాలతో ప్రతి మనిషిని ఆలోచింపజేసే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉంటాయి, ఆయన చేసేటువంటి ప్రవచనాలు కూడా ఉంటాయి. అలా అని కాంట్రవర్సీ కూడా ఎప్పుడు మాట్లాడరు, అసలు ఒకరిని తప్పు వేలెత్తి చూపించడం ఉండదు. అయితే విమర్శలకు దూరంగా ఉంటాడు. అయితే గరికపాటి వారు ఇండైరెక్ట్గా కొన్ని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఎలాగంటే పవన్ కళ్యాణ్ విషయంలో ఇక్కడ సనాతన ధర్మం గురించి కొంచెం మంచిగా చేశాడని, లేదా బాబు గారి హయాంలో లేదా ఎన్టీఆర్ గారి హయాంలో టీటీడీ పాలక మండలి ఒక రూపుదిద్దుకోవడం, కొండపైన పొలిటికల్ వాడిని నిషేధించడం లాంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, తర్వాత బాబు గారు హయాం వచ్చిన తర్వాత కూడా నిత్యాన్నదాన ప్రక్రియ లాంటి కొన్నిటికి చర్యలు తీసుకోవడం, వెంగమాంబ మందిరం కట్టించడం, ఇలాగ రకరకాలు తీసుకోవడం వల్ల ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. అంటే ఎలాగంటే రాజుగారి పెద్ద భార్య మంచిది అన్నట్టుగా చెప్పాడు ఆయన ఇండైరెక్ట్గా. అంటే చిన్న భార్య ప్రస్తుత ప్రభుత్వం మంచిది కాదనే కదా, గత ప్రభుత్వం బాగా చేసిందంటే ఆయన. ఇంకా వద్దిపర్తి లాంటి వాళ్ళు కూడా పరోక్షంగా చొరకలు పెట్టడము. ఇంకా సామవేద షణ్ముఖ్ గారు అంటే ఆయన కూడా ఎంతసేపు శాస్త్రము సంస్కృతము దాంట్లో ఉన్న వేదసారమే ఇప్పుడు సైన్స్ అని చెప్పే ప్రయత్నమే చేస్తారు తప్ప ఆయన ఇంకా అసలు పరుషుగా ఒక మాట కూడా ఉండదు. సో అటువంటి చాగంటి గారికి గతంలో కూడా టీటీడీ పాలక మండలికి సలహాదారులుగా అడ్వైజరీగా ఉండమని కూడా కోరారట. మేబీ అన్ని మతాల ఓట్లు కైవసం చేసుకోవడానికి ఇది ఒక ఎత్తుగడేమో అని నా అభిప్రాయం. బట్ ఆయన దేనికి ఇష్టపడక సున్నితంగా తిరస్కరించారు. అయితే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాగంటి గారిని ఆ విధంగా నియమించడం అనేది నిజంగా ఆయన స్థాయికి తక్కువే పదవి. కానీ కనీసం కూటమి ప్రభుత్వం గుర్తించిందిగా, గుర్తించి అనౌన్స్ చేసిందిగా ఒక నామినేటెడ్ పోస్ట్గా. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అడిగారు, ఈయన తిరస్కరించారని వార్తలు ఇప్పుడు వస్తున్నప్పటికీ కూడా అది ఎక్కడ అప్పుడులో గత 5 ఏళ్ళు ఈ వార్త ఎక్కడ రాలేదే. ఆయనకు అడిగినట్టుగా కానీ, ఆయన సున్నితంగా తిరస్కరించినట్టుగా కానీ, లేదా ఆయన వీళ్ళు కలుసుకొని నమస్కారం ఎందుకు పెడతారు? పెట్టరుగా. కొండ మీద తిరుమలనే డైరెక్ట్గా ఆయన ఆఫీసుకు తెచ్చుకున్న మనిషిని ఈ మనిషిని ఎక్కడ నమస్కారం పెడతారండి? చాలామందికి మనసులో ఉంటుంది, అమ్మో ఈ ప్రభుత్వంలో ఇలాంటి పదవి తీసుకుంటే ఏం జరుగుతుందో అని రకరకాల భయాలు ఉంటాయి. ఎందుకంటే మన పృథ్వీ గారు 30th ఇండస్ట్రీ అంటారు నటులు, ఆయన కూడా టీటీడీకి సంబంధించి ఏదో కీలక పదవి అధిరోహించారో లేదంటే సపోర్ట్గా ఉన్నారని కొన్ని వార్తలు వచ్చాయి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి పేషీలోకి వెళ్ళారో క్లోజ్గా మూవ్ అయిన 6 నెలలకే బయటకు వచ్చేసాడు ఆయన. అయ్యో బాబోయ్ ఇది ఉండడం నా వల్ల కాదు, ఇది నిజంగా పెద్ద ఇది చాలా దారుణాలు జరుగుతున్నాయి. ఆయన ఎవరో యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాడు, ఆయన రాజేష్ మహాసేన ఆయన పేరు, ఏదో సమ్ ఆయన ఒకరు, ఇట్లా కొంతమంది
బాగా క్లోజ్గా వెళ్ళి ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అనేది వచ్చేసి అయ్యి బాబాయ్ ఇదే వైసీపీ వాళ్ళ నైజం, అయ్యి బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఇదే అన్నట్టుగా చాలా మంది కళ్ళు తెరిచారు. సో ఇప్పుడు కొంతమంది కళ్ళు తెరుస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. సో అలాంటి వ్యక్తులు, అలాంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడూ రాలేదండి. అంటే లోపల కుళ్ళు ఉండొచ్చు ప్రతిపక్షాలంటే అబ్బాయి చికాకరా వీళ్ళు మనం పడగొట్టి కొట్టాలరా అని ఫీలింగ్ ఉండేది, కానీ ఎదురు పడితే మాత్రం నమస్కారం ఉండేది. గత 5 ఏళ్ళు చూస్తే అసలు ఎడమొహం పెడమొహం, నోటుకొచ్చిన తిట్లు, అమ్మ అయ్య బూతులు, ఇంటి ఆడవాళ్ళని, ఆలిని, తల్లిని ఎవరిని వదలలేదు, ఆఖరి కన్నతల్లిని కూడా వదలట్లేదు అనుకోండి. రీసెంట్గా చూసాం వీడియోస్. సో అటువంటి నేచర్ ఉన్న వాళ్ళ దగ్గరికి కనీసం ఆ ఛాయిల్లో కూడా వెళ్ళాలనుకోరు. ఎందుకంటే ఎందుకు బాబు నాకు ఈ శాస్త్ర జీవితం ఈ విధంగా ప్రవచనాలు చెప్పుకొని బతికేస్తే నాకు చాలు, లేదంటే ఇన్ని 100 ప్రవచనాల్లో ఈ 100 మంది మారినా నా జీవితానికి తృప్తి అనే ఫీలింగ్లో ఉంటారు అటువంటి వాళ్ళు, ఆధ్యాత్మిక చింతనలో ఉండేవాళ్ళు. సో అటువంటి వ్యక్తి నేను ముందు ఒప్పుకోరేమనుకున్నా కానీ ఒప్పుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా గత ప్రభుత్వంతో పోల్చితే వీళ్ళు ఎంతో కొంత ఎథిక్స్ ఉన్నవాళ్ళు. వీళ్ళతో జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని అవినీతి మరకలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు అవినీతి మరకలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నాకు ఏదైనా పదవి ఇస్తే ఆ ప్రభావం మన మీద కూడా పడే అవకాశం ఉందని భావించే గతంలో చాగంటి కోటేశ్వరరావు గారు సున్నితంగా జగన్మోహన్ రెడ్డి ఆఫర్కి నో చెప్పారని, ఇప్పుడు చంద్రబాబు గారు కీలకమైనటువంటి పదవిని బాధ్యతలను చాగంటి వారికి అప్పచెప్పినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారు అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నావు. అంటే మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారు అంత ఘోర పరాభవానికి కారణం టీటీడీ వ్యవహారం కూడా. టీటీడీ కూడా చూడండి, భక్తులకు సరైన సదుపాయాలు కల్పించకపోవడం, క్యూ లైన్లో గంటల కొద్దీ ఉన్న వాళ్ళకి కనీసం పాలు నీరు కూడా అందించకపోవడం, వెంగమాంబ అన్న నిత్యాన్నదాన సత్రంలో కూడా నాసిరకమైన వాడడం, అక్కడ అన్యమత ప్రచారానికి పూనుకొని కొంతమంది డైరెక్ట్గా మెడలో ఆ అన్యమతానికి సంబంధించిన మాలలు వేసుకొని కూడా విధి నిర్వహణకు రావడం, ఇట్లాంటివన్నీ కూడా ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. అటు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవరికైనా ఇబ్బందే అని చెప్పి చాలా మందికి చెప్తూ ఉంటారు. అది జనపదం, అది జానపదంగా ప్రజల్లో ఉంది. ఆ స్వామి ఏదైనా పెట్టుకోవచ్చు కానీ స్వామితో మాత్రం పెట్టుకోకూడదు. గతంలో కూడా కొంతమంది వ్యక్తులు ఆ మందిర బంగారు వాకిలి వరకు చెప్పులతో వెళ్ళడం వల్లే అక్కడికి 1 వారం రోజులు అరెస్ట్ అయ్యారని, ఇంకొంతమంది 7 కొండలు ఎందుకులే అని అంటే రకరకాల వివాదాలకు ఎదుర్కొన్నారని కూడా మనం వార్తల్లో చూసాం. సో అటువంటి దేవదేవుని విషయంలో కూడా అంత అజాగ్రత్త వహించడం అనేది చాలా మందికి నచ్చలేదు. మేబీ ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. బయట పెట్టకపోయినా అమ్మో ఇట్లాంటి వాళ్ళతో మనం, ఇట్లాంటి వాళ్ళ ప్రభుత్వంలో మనం చిన్న పదవి అధిరోహించినా ఆ మచ్చ, ఆ మరక మనకు కూడా అంటుకుంటుంది. నాకెందుకు ఇన్ని రోజులు చక్కగా ఏదో ప్రవచనాలు చెప్పుకుంటే, నాకు బతకడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, ఆ ఉద్యోగంతో బతుకుతాను, ఇవన్నీ ఎందుకులే అని చెప్పి మేబీ ఆయన గమ్మునుంటారు. ఇప్పుడు ప్రభుత్వం ఆ స్థాయిలో గౌరవించి అయ్యా మీరు ఉండాలి, మీరు కొన్ని మాకు సూచనలు చేయాలి, ఒకవేళ మేము గాడి తప్పినా మాకు సలహా ఇవ్వండి అనే చెప్పే విధంగా, అందుకే టీటీడీ పాలక మండలికి కాకుండా యావత్ ప్రభుత్వానికే నైతిక విలువల సలహాదారుగా నియమించడం జరిగింది కదా. అంటే ఎవరు ఏ మిస్టేక్ జరిగినా, ఏ మంత్రి ఎవరేం తప్పు చేసినా, లేదా ముఖ్యమంత్రి తప్పు చేసినా సూచనప్రాయంగా తెలియపరచండి అనే చెప్పేదానికే అటువంటి మహానుభావులు పెట్టుకోవడం జరిగింది. రీసెంట్గా ఒక మంత్రి చిన్న పొరపాటు చేస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు మీడియా ముఖంగా శుతిమెత్తగా మందలించడం కూడా జరిగింది. దాంట్లో తప్పులేదు, తండ్రి స్థానంలో మందలించారని కూడా ఆ మంత్రి ఆ మాటను స్వీకరించారు. సో అలాగా తప్పులు కూడా యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి. మానవ సహజం, తప్పులు చేస్తాం. సో ఒక పెద్ద స్థాయిలో ఉండే వ్యక్తి అలాంటి స్థానంలో పెట్టినప్పుడు ప్రభుత్వం సరిగ్గా వెళ్తుందా, గాడి తప్పుతుందా, అనుకున్న ప్రకారం పథకాలను ఇవ్వగలుగుతున్నాయా, ప్రజలకి చేరువవుతుందా లేదా అనేది అటువంటి వ్యక్తులు వేలెత్తి చూపించేలాగా ఉంటే వీళ్ళు కొంచెం ఈయన చెప్పారు, ఈయన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం ఏదో చిన్న రాంగ్ రూట్ పెడతాం, సరే సరిదిద్దుకుందాం అని ఈయన పెట్టడం, ఈయనకు కూడా ఒప్పించారంటే వాళ్ళలో కూడా కొంత నిజాయితీ లేకపోతే ఈయన ఒప్పుకోడుగా, నాకు ఎందుకంటే నేను సున్నితంగా తిరస్కరిస్తాను. ఒప్పుకున్నారు అని అంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కొంతవరకు న్యాయం చేయగలదు, సనాతన ధర్మానికి కూడా న్యాయం చేయగలదనే భావంతోనే ఆయన యాక్సెప్ట్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.